ఏదో దేశం వదిలేసి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నావు అండి. దేశాలు వదిలేసి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతున్నారు పక్కన పెట్టుకొని. ఒకసారి శివాలయం పిల్లలు అక్కడ ఉంచుకున్నాక పొద్దున్న డమ్మని పడిపోయింది. ఇంకా నయ్యి వాళ్ళు ఎదురాకుండా మగ మీద పడలేదు. నేను ఆ ఇంట్లో క్యాబ్ పెట్టుకుని వచ్చేసాను. బాగా అలా ఊరుతుంది కదా, దాని కింద రబ్బర్ పెడుతుంది పైకి లేపి. ఒకవేళ రబ్బర్ లేకపోతే చెక్క ఉంటుంది కదా, చెక్క పెట్టినా సరే కొంచెం స్పీడ్ తగ్గి కొంచెం స్పీడ్ నేను పెడతాను దానికి ఎంత తాగుతా చూసుకోవాలి. దానికి ఎంతకు ఎన్ని కొట్లు చదువుతున్నా చూడు. అరకోకుండా ఉందా కొట్లు దోపేసి స్కూల్ లైబ్రరీ చూపించి ఒకసారి ఆవిడ మీద అలాగే పడిపోయింది. అక్కడ పడిపోయిందిరా వచ్చి ఇంకెవరికి ఏం దెబ్బ తగలేదు. నాన్న విష్ణుమూర్తి అవతారం ఎత్తింది. బిడ్డపల్లి చేసేసేవి కదా, బాధ్యతలు తీరిపోయినాయి. బిడ్డపల్లి చేసేసేవి కదా ఈరోజు. దిగట్లేదు కదా అది కదా. ఒకసారి సీన్ చూసావా ఎంత బాగా ఊగుతుందో ఉయ్యాల. మంచి స్కూల్ వీడియో తీస్తున్నా మామయ్య. నాన్నతో మాట్లాడవా? నాన్న దగ్గరికి వెళ్తాను. మీ అమ్మతో ఎందుకు తగ్గుతున్నాడు? నాన్న నాన్న పాట పాడేది. నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న దగ్గరికి వెళ్తాను. నాన్న వెళ్ళిపోతున్నాడు. నాన్న వెళ్ళిపోతున్నాడు. వెళ్తావా? నాన్న దగ్గరికి వెళ్తావా? మిడిల్లో మీ అంతా మంచి గాలి వస్తుంది. పడుకుంటారు కదా, ఎక్కువ దోమలు పీడించినప్పుడు వేసుకోవాలి. లేకపోతే అప్పుడు అయితే సరిపోదు. ఏ పదార్థం దోమలు వచ్చినాయి అలాగే సిద్ధరా సిద్ధప్పుడు ఒకసారి దాని మీద పెట్టు. టైం టైం తెలుసు. ఆల్రెడీ వీడియోలో పడుతుంది. కృష్ణుడు బొమ్మ కలిగి ఇదేంటి అమ్మా బుక్లా? ఎన్ని డబ్బులు పెట్టుకుంటారో ఇలాంటివన్నీ కొడితే రైతు ఎంత పెట్టుకుంటే ఎవరో గమనించారో చూడు. కింద కాదు ఇంట్లో నుంచి ఇక్కడనే పైన కాదు, అక్కడ పడుకో. పైన ఆ రూమ్ లో పడుకో. పైన ఫ్యాన్ బంద్ చేసుకో. అమ్మ సిద్ధిగాడు ఇక్కడ పడుకుంటారు. ఆ రూమ్ లో నాన్న పైన పడుకుంటుందా? పైన పడుకుంటుందా? ఫ్యాన్ వేసామంటే నాన్న గాలి అందుతలేదని పైన పడుతుంది. లేదు, మీ అమ్మ స్పీడ్గా పెట్టే ఒక నిమిషం మొత్తం బంద్ చేసుకోకూడదు. ఆయన ఒక్కడే ఉండవు. స్పీడ్గా ఆగలేకపోతున్నాను. ఒక్కడే ఉంటావు కదా, నీ ఇష్టం ఎట్లా అంటే వేసుకుంటా. అక్కడ కరెంటు ఈ నెల అందుగా మళ్ళీ కొట్టాడు. లేదా 1100 ఇది ఎలాగైనా తీసేసాడు కరెంటు. చెట్లు నరుకుతున్నారని తీసేసాడు. తీసేసి పొద్దుగాల తీసేసాడు. షాప్కి వెళ్ళిపోవాలి.
సూర్యగా నాగం చేసి దోయిస్తారు. నాది ఎక్కువ తీయటం లేదురా మెమరీ. గాలి వస్తున్నదా? వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. నువ్వు సారీ కట్టుకుంటావా? నువ్వు సారీ కట్టుకుంటావా? అంటే చేస్తావా? అమ్మా అమ్మా పాయింట్ ఆఫ్ దాన్ని చెట్టు మీద చేస్తున్నావు పాయింట్ వేసుకోదాన్ని ఎక్కువ ఎక్కువరా ఏది కావాలి ఏముంది లేదు ఏమై సూర్యగా ఎందుకంత కోపాన్ని నీకు అట్లా ఇష్టస్తున్నావు? నేను తర్వాత నువ్వే ఆడుకునేది, సరేనా? నీకు క్యాండీ కొనిస్తా, సరేనా? అక్క పిలుస్తుంది, పో పో. నేను దోసేసారంట ముగ్గురు ఎక్కేసి. ఎప్పుడు అలుగుతూనే ఉంటాడు, ఎడుతూనే ఉంటాడు. సరే వెళ్ళిపోయాక అక్క వెళ్ళిపోయాక అప్పుడు నువ్వు ఊగు, సరేనా? ఓ మై సూర్యా దాన్ని ఎక్కువ వేరేస్తా, క్యాండీ కొనిస్తా. నువ్వు ఊగుతూనే ఉంటావు కదా. సరే నీకు క్యాండీ కొనిస్తా, సరేనా? నీకు రెడ్ క్యాండీ కావాలా? రెడ్ క్యాండీ కొనిస్తా, నీకు రెడ్ క్యాండీ కొనిస్తా, చాక్లెట్ కొనిస్తా. నీకు రెడ్ కలర్ కార్ కావాలా? సరే నీకు రెడ్ కలర్ కార్ కొనిస్తా. చూడు అక్క చూడు, ముగ్గురు అక్కలు ఆడుకుంటున్నారు. నేను ముగ్గురు అక్కలు చూడు ఉయ్యాల ఊగుతున్నారు. సరే కార్ కొనిస్తా, నీకు చాక్లెట్ కొనిస్తా. ఇది కూడా రెడ్ కలర్ కొనిస్తా, సరేనా? ఓకే మాకు రెడ్ కార్ కావాలి. దాది మాకు నాకు రెడ్ కార్ కావాలి. అలోరిగా కాలు దాంతో వేస్తాను, చెట్టుకేసుకుతాను, ఊగుతుంది. అటు జరుపు, ఇటు మలుపు, ఆ చెట్టు సైడ్ జరుపు, ఆ చెట్టు సైడ్ తిప్పు. దాని తను గోడకేస్తాను తను.
తోకు